అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున నమస్కారం అండి. ఈరోజు ఈ కావూరులో మనం క్యాన్సర్ పై అవగాహన మరియు నిర్ధారణ శిబిరం చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, క్యాన్సర్ ఎట్లా వస్తుంది, వచ్చినాక ఏ స్టేజ్లో గుర్తించి ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, అట్లాగే క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయా మీలో అని పరీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి పెళ్ళైన వారికి క్యాంపులో ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఒకటి చేయడం జరుగుతుంది. అట్లాగే రొమ్ములో ఉన్న గడ్డలు ఉన్నా సరే మ్యామోగ్రఫీ టెస్ట్, ఇవన్నీ బయట చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇవన్నీ మేము ఆ బస్సులో మిషనరీ పెట్టుకుని వచ్చి మీ ఊరు వచ్చి అప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చి మీకు ఏమన్నా సమస్య వచ్చే అవకాశం ఉందా లేదా సమస్య ఉంటే వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పడం జరుగుతుంది. సో ఈ క్యాంప్లో మీకు ఏదో అందరూ ఏదైనా చేయించుకుంటే మాకు క్యాన్సర్ వచ్చేస్తుంది అని అపోహలకు పోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అట్లాగే పెళ్లి కాని పిల్లలు ఈ మధ్య వ్యాక్సిన్లు వచ్చాయి. HPV వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్. ఇది 9 to 14 సంవత్సరాలకి 2 డోసులుగా తీసుకోవాలి. 15 నుంచి 26 వరకు 3 డోసులుగా తీసుకోవాలి. మీకు ఆల్రెడీ అవగాహన ఉండుంటుంది వ్యాక్సిన్ మీద, ఆల్రెడీ తీసుకుని ఉంటారు. తీసుకున్న వాళ్ళు చేతి వస్తాను పైకి, ఎవరు తీసుకోలే? 15 to 26. సో గవర్నమెంట్ యాక్చువల్లీ స్కూల్లో ఇచ్చారు కదా మీకు, మరే లేకపోతే అది ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఎంచుకోవాలని చెప్పినావు అందరికి. సో ఈ క్యాంప్ లో ముఖ్యంగా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏమి అపోహలకు పోవద్దు. లోపలికి వెళ్తున్న క్యాన్సర్ ఉందని తెలుస్తుందని పారిపోకండి. సాయంత్రం వరకు ఉంటాము, అందరినీ పరీక్షిస్తాము. సో అందరూ ఈ క్యాంప్ ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీ ఎంప్లాయీస్ సరిపోతారా? అదే అన్ని జనరల్ జాయింట్ కావాలి, అన్ని పెట్టాలి. డాక్టర్ ఒకటి భయపడి బయటికి రావట్లేదు, రెండోది వచ్చిన యంగ్ ఏజ్లో వాటర్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమో తెలియదు కానీ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ గుంటూరు అదే మందులు అంటే ఒక బెల్ట్లో మందులు ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్వాకల్చర్ ఎక్కువ మంది, ఎక్వాకల్చర్లో మీకు ఈ మందులు తక్కువ, అయినా మీకు కిడ్నీ ఫెయిలియర్స్ ఎక్కువ. రేపల్లో మేము ప్రపోజల్ పంపించాము. ఎందుకంటే రెగ్యులర్గా 98 పీపుల్ వెళ్తున్నారు మా నియోజకవర్గం నుంచి.
గుంటూరు కానీ తెనాలి కానీ డయాసిస్ బయటకి 98 మెంబర్స్ వెళ్తున్నారు. అక్కడ ఉన్నాడు మేడం, నేను చెప్తాను. మీ స్టాఫ్ అంతా ఒక చోట పెట్టుకోండి. దానికి ఇంకా గవర్నమెంట్ డయాసిస్ సెంటర్స్ ప్రైవేట్ సార్ 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 రండి సార్ రండి అందరూ పట్టుకున్నారంట. రండి సార్ 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 డాక్టర్ గారు వస్తే మన ఈపీఎస్ డాక్టర్ నేను వస్తున్నాను. ఎడ్యుకేటెడ్ అయినా కూడా దే డోంట్ టెల్ దిస్. మేడం మీరు కూడా సార్ 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 మేడం డాక్టర్ గారు సార్ సార్ డాక్టర్స్ మేడం కొంచెం సార్ మేడం మీరు సార్ ఒకసారి ఏమైనా ఆయన అయిపోయింది ఇప్పుడు ఆమె
అంతే కదా. అదే నిన్న సెకండ్ టైం ఎవరైనా నామ చేసేసేయండి. అవన్నీ ఎందుకు వాళ్ళందరూ ఓపీ రాయించుకోండి అమ్మా. ఇవన్నీ ఎందుకు ఓపెన్ రాయించుకుంటుంది అన్ని చెకింగ్ చేయించుకోండి. ఉన్నారు సార్, ఓపెన్ రాయించుకున్న వాళ్ళు ఉన్నారు. హలో హలో సరే నేను మళ్ళీ మాట్లాడతాను. నేను బయట ఉన్నాను. అదే కదా. కావేరీ నుంచి ఇంతమంది వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ అవేర్నెస్ కాన్సెప్ట్కి వచ్చిన వాళ్ళందరికీ దాన్ని ఆశీర్వదించి వచ్చినటువంటి మన పెద్దలందరికీ నమస్కారం. ఇది ఒక మహమ్మారి. నేను మీ రేపటి నియోజకవర్గంలో ఇది 5వ 6వ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకో మరి బాగా కాన్సన్ట్రేషన్ ఇక్కడే చేస్తున్నాము. మన వాళ్ళు అడిగారు, అడగగానే వీలైనంత వరకు వచ్చి సర్వీస్ చేయడానికి బస్సు పథకం అని రెడీగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఈ ఏరియాలోనే తిరుగుతున్నాం. మీ అదృష్టం కొద్దీ బస్సు పథకం అనేది ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఒకటి మన చేతిలో ఉంది. ఎయిమ్స్ కానివ్వండి, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇది కానివ్వండి, బస్సు పథకం కానివ్వండి, మంచి ఇన్స్టిట్యూట్స్ మన చేతిలోకి వచ్చింది. క్యాన్సర్ అనగానే పిల్లలందరూ కంగారు పడి యూఎస్ నుంచో పిల్లలు అక్కడి నుంచి ఫోన్ చేసి నువ్వు అక్కడికి వెళ్దామా, నువ్వు అక్కడికి వెళ్దామా, మనకి డబ్బులకి ఇబ్బంది లేదు కదా అని అనేవాళ్ళు. అవన్నీ మానుకోండి. వాళ్ళకంటే కూడా 100% ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఉన్న ఇన్స్టిట్యూట్ క్యాన్సర్కి ఎన్టీ రామారావు గారు పుణ్యం అని బస్సు తారకం హాస్పిటల్ రన్ చేస్తున్నారు. బాలకృష్ణ కూడా చాలా గౌరవంగా అందరికి ఇంటర్ఫరెన్స్ లేకుండా బాగా చేస్తున్నారు. చాలా సంతోషం. అసలు ఆ క్యాన్సర్ అంటే స్పెషల్లీ ఇప్పుడు ఇంతమంది ఆడాళ్ళు ఉన్నారు కాబట్టి ఓపెన్గా 2 మాటలు చెప్పాలమ్మా మీకు. నేను దగ్గర ఈ 3-4 ఇయర్స్గా 40 క్యాంపుల పైన ఆర్గనైజ్ చేశాను. ఎక్కడ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు పేషెంట్లు వస్తూనే ఉంటారు. రోజు ఎవరో ఒకళ్ళిద్దరు వాళ్ళని తీసుకెళ్లి బస్సు ధారకంలో స్క్రీనింగ్ చేయించి 5-6 రోజులు పడుతుంది అక్కడికి. వాళ్ళు అసలు కంక్లూషన్కి రావాలి అని అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లాగా వాళ్ళు ఒక డాక్టర్ చూసి ఏదో కంక్లూజన్కి రారు. 4-5 డాక్టర్స్, వాళ్ళ టీము, వాళ్ళ ప్రొసీజర్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం చేస్తారు. అందుకని మనం సేఫ్టీలో ఉంటాం. అసలు ఈ ఆడపిల్లలకి ఎందుకు వస్తుంది అంటే మీరందరూ మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ మొరగ పెట్టుకుంటున్నారు, ఎవరికి చెప్పట్లేదు. టిపికల్ కేసులో ఎక్కడ చూస్తున్నాం అంటే
కూతుళ్ళ దగ్గర ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మాత్రమే చెప్పుకోగలుగుతున్నారు. కోడళ్ళు ఎవరేమో ఎవరు చెప్పట్లేదు. ఆ డిఫికల్టీలో చాలా లేటుగా మాకు తెలుస్తుంది. మొన్న ఆలంపూర్ దగ్గర ఒక మా రిలేటివ్ ఆయన కూడా 67 సంవత్సరాలు ఆల్మోస్ట్ తీసుకొచ్చే వరకు 4th స్టేజ్ తీసుకొచ్చారు. మ్యాక్సిమం 3 వారాలు 4 వారాల్లో ఎంత ట్రై చేసినా కానీ బతుకులేకపోయింది. సరే దినానికి అని చెప్పి ఆలంపూర్ వరకు వెళ్ళాను. వెళ్తే వాళ్ళు కార్యక్రమం వాళ్ళు చేస్తుంటే నేను వాళ్ళకి చెప్పాను, మొత్తం ఆడవాళ్ళందరినీ ఇట్లాగే 10 days కూర్చోబెట్టండి, అసలు వాళ్ళకి చెప్పాలి ఇదంతా కూడా. ఎందుకు దాచుకుంటున్నారు మీరు? ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇక్కడ యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, మన రామకృష్ణ లాంటి పనిచేసేవాళ్ళు. చిన్నైనా పెద్దైనా మీకు ఏ కొంచెం తేడా వస్తే కూడా వెంటనే ఐదర్ లోకల్ డాక్టర్స్ కానీ తల్లిదండ్రులకు కానీ వీళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత మీదే. మీ తప్ప ఇది చెప్పకపోవడం అనేది తెలిస్తే కనుక వెంటనే ఫస్ట్ స్టేజ్లో కనుక మనం పట్టుకోగలిగితే పెద్ద రెమెడీ ఉండదు. ఆలంపూర్లో ఆడవాళ్ళు అందరినీ కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు నాకు, సార్ మాకు ఎట్లా తెలుస్తుంది మాకు ఉందో లేదు అని. ఈ క్యాన్సర్ అనేది కనీసం 2 సంవత్సరాల ముందు నుంచి మీకు వార్నింగ్ వేస్తుంది. మీరు టాయిలెట్కి వెళ్ళిపోతే యూరిన్ పాస్ చేసేటప్పుడు దాంట్లో ఏమైనా స్మెల్ వస్తుందా, కలర్ మారుతుందా, ఏం తేడా వచ్చింది అనేది మీరు కనిపెట్టగలుగుతారు. కాకపోతే మీరు అనుకుంటారు ఇంకా 2 గ్లాసులు మంచినీళ్ళు తాగితే అదే పోతలే అనుకుంటారు. ఇంకొకటి ఏం ఎక్కడ వస్తుంది, ఈ తెల్లబెట్ట వైట్ డిశ్చార్జ్ దాంట్లో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. అది కనుక కలర్ మారినా లేకపోతే వేరే స్మెల్ వచ్చినా కానీ మీకు అనుమానం పడాలి, ఓ నాకేదో ఇబ్బంది జరుగుతుంది అన్న సంగతి. ఈ 2 మీరు టాయిలెట్కి వెళ్ళినప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏ కొంచెం తేడా ఉన్నా సరే వెళ్ళండి, దగ్గర డాక్టర్లు ఉండండి. ఆల్మోస్ట్ విలేజెస్ అన్నీ చూస్తున్నాను. లోకల్ మినిస్టర్ కానీ లోకల్గా మన వాలంటీర్స్ కానీ పార్టీ వాళ్ళు కానీ బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తున్నారు. ఇంతమందిని గ్యాదర్ చేసి అవేర్నెస్ చేయటువంటి మాటలు కాదు. రామకృష్ణ లగదానా 4 నుంచి చెప్తాను, మా ఊరు ఒకసారి వెళ్ళండి సార్ అంటే ఒకసారి వచ్చి అందరితో మాట్లాడాను. కాకపోతే ఆ సైకిల్ ఇక్కడ రావడానికి అసలు లేట్ అయింది. మాకు కూడా ఒక 2 months బిఫోర్ కొంచెం ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా చేయగలుగుతాం. మీకు ఏ డిఫికల్టీ ఉన్నా కానీ మీరు వీళ్ళకి చెప్పండి. అవసరమైతే వెంటనే బస్సుదారకు రండి. అక్కడ మన డాక్టర్స్ వీళ్ళంతా కూడా కోఆపరేట్ చేసి మీకు శాయశక్తులు మా ప్రయత్నం చేస్తాం. అక్కడ మీకు ఈ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇటువంటి ఉంటే మీకు ఫెసిలిటీ బాగా, లేకపోతే ఇన్సూరెన్స్ అయినా కావాలి. ఇది కడుపు నొప్పి కాళ్ళ నొప్పి వస్తే తగ్గేది కాదు. ఇది చాలా తలకాయ నొప్పి విషయం, చాలా ఖర్చుతో కూడింది. అసలు ఈ ట్యాబ్లెట్లు కానీ లేకపోతే ఇంజక్షన్స్ కానీ ఎంత కాస్ట్లీ మెడిసిన్స్ అంటే చచ్చిపోతున్నాం. అసలు ఇంత ఫండ్ రైజింగ్ ఎట్లా ఏం చేస్తే ప్రతి వాళ్ళు ఇది మరి ఎందుకు వస్తుందో, ఉన్నాళ్ళు కూడా తక్కువ వస్తుంది, వాళ్ళు ఎవరు మేనేజ్ చేసిపోతున్నారు. లేని వాళ్ళు వస్తే ఏం చేయాలి? వాళ్ళు ఇల్లు వాకిళ్ళు అమ్ముకున్న తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి అవన్నీ ఖర్చు పెట్టించుకొని డెడ్ బాడీస్ పంపుతున్నారు. అందుకని నేను ఆధారపడాల్సిన పని లేదు. దీనికి నేచురల్ రెమెడీ ఒకటి ఉన్నాయి. మా ప్రాసెస్లో మాకు అర్థమైంది. మనకి బాడీలో యాంటీబాడీస్ కనుక పికప్ అయితే చదువుకున్న వాళ్ళకి తెలుసు, మనకి ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో క్యాన్సర్ సెల్స్ ఆటోమేటిక్గా బాడీలో తగ్గిపోతాయి. ఆ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? మనం ఇంతకుముందు చిన్నప్పుడు ఇంట్లో వేప చెట్టు ఉండేది, లేకపోతే తులసి మొక్కలు ఉండేవి, తులసాకులు తినేవాళ్ళు, వేపాకులు తినేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ తక్కువ అయిపోయాయి. అందుకని మాకు అర్థమైంది ఏంటంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్ మీద నాకున్న అనుభవం ప్రకారం లక్షణ ఫలం అని ఒక చిన్న మొక్క ఉంది. అది బాగా 8-9 అడుగులు పెరుగుద్ది. దాని ఫ్రూట్ కూడా ఇంకా 2 కేజీల వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి 700 గ్రాముల నుంచి 2 కేజీల వరకు ఉంటుంది. అది సీజనల్ ఫ్రూట్. అది తినగలిగితే అది తినండి. అది కూడా చాలా యాంటీబాడీస్ పెరుగుతుంది దాంతో. అది తినలేకపోతే ఆ చెట్టుకున్న ఆకులు కొన్ని టీలో కాసుకున్నట్టు డికాషన్లో కాసుకొని రోజు 2 సార్లు తాగండి. బ్రహ్మాండంగా మీకు ఆరోగ్యం మంచిది. రెండోది యాంటీబాడీస్ బాడీలో పెరిగి క్యాన్సర్ సెల్స్ తగ్గిస్తాయి.
ఇవన్నీ ప్రిలిమినరీగా మనం ఖర్చు లేకుండా చేస్తున్న పనులు. వచ్చినాక ఎట్లాగో తప్పదు, ఇక్కడికి బస్సు తరంకి వెళ్ళాలి, ఖర్చు కథ ఇదంతా. అందుకని నేను రామకృష్ణ కూడా చెప్తాను, కొన్ని విత్తనాలు కూడా తీసుకొచ్చాను. ఇక్కడే రేపల దగ్గర ఒక 5 ఎకరాల్లో కొంచెం ఫార్మింగ్ కూడా చేసి నర్సరీలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. అవి ఊరూరే కన్నా ప్రతి ఇంటికి 2 చెట్లు పెట్టుకోవాల్సిందే. మీరు చిన్న లేదు, పెద్ద లేదు, ధనికం లేదు, పేద లేదు, కంపల్సరీగా ఆ ఆకులు మీరు కనుక కషాయంలాగా టీ లాగా కాస్తూ తాగితే చాలా ఇమ్యూనిటీ పెరుగుద్ది, అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. స్త్రీలకు ఉన్న సమస్యలు చాలా వరకు నటుమాయం అయిపోతాయి. అది ఎంత ఔషధ గుణాలు ఉన్న మొక్క అంటే చాలా వండర్ఫుల్ మొక్క అనమాట. అసలు ఇచ్చినాక ఒక వారం రోజుల లోపల కనుక ఆ ఆకులు కానీ ఆ ఫ్రూట్ కానీ పెడితే తట్టుకోలేకపోయేవాళ్ళు. ఓహో, ఇది ఆ కిమో ఎఫెక్ట్ ప్లస్ ఇది చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది కొంచెం లేట్గా మొదలు పెడదామని అట్లా ప్లాన్ చేస్తా ఉన్నాం. సో మీరు ఇక్కడ వచ్చి ఈ క్యాన్సర్ గురించి తెలుసుకొని ఇది అవగాహన చేసుకున్నందుకు చాలా సంతోషం. ఈరోజు కావూరులో ఒక మంచి సంఘటన కూడా కోఇన్సిడెన్స్గా వచ్చింది. ఇవాళ మన సముద్ర రామకృష్ణుడు వాళ్ళ బర్త్డే. చాలా అందరికీ సంతోషం. మాకందరికీ కూడా దగ్గర మన అందరూ నాతో కేక్ తీసుకొచ్చినట్టు రామకృష్ణ సెలబ్రేట్ చేసినట్టు అవుతా ఉంది. కాబట్టి మాకు ఎక్కడ మాకు కోయిన్సిడెన్స్ వచ్చింది అంటే పిల్లల్ని తీసుకొచ్చి హాస్టల్లో పెట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివించి దాంట్లో రామకృష్ణ నా కుటుంబంగా పనిచేస్తా వచ్చాడు. సైలెంట్గా ఎక్కడ సపోర్ట్ చేయాలో. దానివల్ల కోటపకొండలో ఉన్న 584 మార్కులు తీసుకొచ్చి ఒక పేద పిల్ల టాప్ ర్యాంకర్ వచ్చింది. అప్పటి వరకు గవర్నమెంట్ కళ్ళు తెరవలేదు. టాప్ ర్యాంకర్ కాగానే సీఎం గారు చూసి అది ఈ కోటపకొండలో ఇంత ర్యాంకులు ఎట్లా వచ్చిందని లెక్క చేశాడు. అప్పుడు వాళ్ళ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ 9 హాస్టల్స్లో ఉన్నటువంటి కనెక్టెడ్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి ర్యాంక్ వచ్చినాయి అంటే అప్పుడు లొకేషన్ పంపే మిగతా అన్ని స్కూల్స్ కూడా అప్గ్రేడ్ చేసుకుని ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేయమని చెప్పారు. అందుకని ఈ సంవత్సరం స్ట్రెంత్ కూడా పెరిగింది. బహుశా డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెరుగుతుంది. చూడండి, 584 వచ్చిన ఆడపిల్ల జయపాంగులేరు అమ్మాయి. ఆ పిల్లని అక్కడ లోకల్ మినిస్టర్, ఎమ్మెల్యే అందరు తీసుకెళ్లి నర్సరాపేటలో ఊరేగించి తీసుకెళ్లారు ఆ పిల్లలు. దానికి మాకు 3 సంవత్సరాల పైన కష్టపడ్డాం. బ్రహ్మాండంగా చదువుకున్నారు పిల్లలు. అందుకని పెద్దవాళ్ళ ఉండకన్నా నేను చెప్పేది ఏంటంటే మీరు వచ్చినప్పుడల్లా స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్కి ఒకసారి వెళ్ళండి. కనీసం మనకి ఆ స్కూల్ మనం పట్టుకుంటేనే అది బాగుపడుతుంది. నేను ప్రతి స్కూల్కి వెళ్తా ఉంటాను. మా హాస్టల్ ఎక్కడ ఉందో అక్కడ స్కూల్కి వెళ్ళి ముందు టీచింగ్ స్టాఫ్ అందరినీ మాట్లాడి వాళ్ళ భుజంగా చేసి క్లాస్ రూమ్కి వెళ్ళి హెడ్ మాస్టర్తో అందరిని పిలిపించి మాట్లాడితే ఎంత సంతోషపడతారంటే మంచి శాలరీలు, మంచి ఫెసిలిటీ గవర్నమెంట్లో. మరి దాన్ని మనం వాడుకోవాలి. ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరు కూడా మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. మా హాస్టల్స్లోనే ఒకటే మేము చేయగలిగింది. బ్రహ్మాండంగా రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, స్ట్రెంత్ పెరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇవాళ కానీ లేకపోతే రేపు అభివృద్ధిలో కూడా ఉన్న క్యాంపు ఎవరైనా సరే దగ్గర నుండి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోండి. ఏదైనా డిఫికల్టీ ఉంటే మాకు అర్థమైపోద్ది, దాన్ని ఎట్లా చేయాలో కూడా చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన ఊరు పెద్దలు